ఛానల్ రాహుల్స్. సో ఈరోజు మన కొత్త ఛానల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను గుర్తుపట్టారా? సో నేనైతే మీ రాహుల్ని, నేనైతే మైన్క్రాఫ్ట్ గేమ్ ఆడతా. మనమైతే సిరీస్ 7 మినియేచర్ బ్లాగ్స్లో ఉన్నాం కదా. ఏదైతే సిరీస్ 7 మినియేచర్ బ్లాగ్స్లో ఏ పార్ట్ అనేది గుర్తుందా? సో ఇప్పుడు రీక్యాప్. ఇదైతే పార్ట్ 1లో చేసినాం మనం. ఇది సిరీస్ షార్ట్ బేస్డ్ అండ్ కొన్ని వీడియోస్. ఇది సిరీస్ 1లో చేసినాం. ఇది సిరీస్ 2. నెక్స్ట్ ఏది చేసినామో మీకు గుర్తుందా? ఇది సిరీస్ 3. ఇదేమో సిరీస్ 4 అండ్ 5. ఇదేమో మనం సిరీస్ 6లో చేసినాం. సిరీస్ 6 అంటున్నా, పార్ట్ 6లో చేసినాం. ఇప్పుడు మనకి సిరీస్ 7 పార్ట్ 7లో అయితే మనకి వీడియో. సో సారీ గైస్, ఇన్ని రోజులు ఎందుకంటే వీడియో రాలేదు, ఎందుకంటే ఈ 10th ఉంది కదా, మార్చ్ 10th. ఈరోజు మార్చ్ 1st కదా. సో నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి, అందుకని 7 days or 8 days ఎన్ని రోజు వీడియోస్ పెట్టలేదు. సో సారీ గాయస్ ఇన్ని రోజులు, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అందుకని వీడియోస్ పెట్టలే. అండ్ నాకు 10th లాస్ట్ ఎగ్జామ్ ఉంది. 10th రోజు పెడతా మళ్ళీ వీడియో, లేకపోతే మళ్ళీ 10th కంటే ముందు 9th 8th రోజు మళ్ళీ సండే ఉంది కదా, సండే రోజు పెట్టడానికి ట్రై చేస్తా. తర్వాత మళ్ళీ 10th or 11th నుంచి స్టార్ట్ చేస్తా వీడియోస్ పెట్టడం. సో నేను ఎప్పుడో చెప్పిన లాంగ్ వీడియో వస్తుంది ఇట్లా 7కి, పార్ట్ 7కి అని. సో మన ఛానల్ అయితే చాలా డౌన్ అయిపోయింది నేను ఎన్ని రోజులు వీడియోస్ పెట్టినందుకు. 106 మనము కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం ఆపేసినప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే కరెక్ట్గా 116 అంటే 116 ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు 113కి 112, నిన్న 13 ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు 4 members తగ్గిపోయారు. సారీ గాయస్, వెరీ సారీ. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిస్క్రైబ్ చేసుకొని ఉంటుంటే మళ్ళీ చెప్పండి, 11th or 10th నుంచి మళ్ళీ వీడియోస్ పెడతాడంట అని. సో సారీ గాయస్ వీడియోస్ పెట్టినందుకు. అసలుకి యాన్యువల్స్ ఇవి నాకు, సో అందుకని వీడియోస్ పెట్టట్లేదు. షీప్ ఏం చేస్తుంది ఇక్కడ, అది సైడ్ అయిపోయిందిలేండి. సో సారీ గాయస్, ఎందుకంటే వీడియోస్ పెట్టాను, వెరీ సారీ. 4 subscribers తగ్గిరు గాయస్. ఆ 4 subscribers కోసం మనం ఎంత కష్టపడ్డాం, మనం కాదు నేను, సారీ. అండ్ మన వీడియోస్ని చాలామంది స్కిప్ చేస్తారు గాయస్. ఆగి చూసేటోళ్ళు జస్ట్ 1-3% వరకే ఉన్నారు. స్కిప్ చేసేటోళ్ళు 93-94% అట్లా ఉన్నారు. సో ప్లీజ్ గాయస్, మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ఒకసారి కామెంట్లో చెప్తే నేను అలాంటి కంటెంట్ చేస్తాను. ఎవరు కామెంట్స్లో చెప్పట్లే, అందుకని నాకు ఏం చేయాలో తెలియట్లే, అందుకని ఇలాంటి సిరీసెస్ ఇస్తున్నా. సో ఇప్పుడైతే మనం ఈ సిరీస్లో ఏం చేయబోతున్నామంటే సోదం తప్పేసి మీరు ఇన్నది. ఇప్పుడు నేనైతే ఒక బేస్ లాగానైతే తయారు చేసిన కదా. ఈ బేస్ మీద ఇదైతే మనము చెస్ బాక్స్ అయితే చేయబోతున్నాం ఈ సిరీస్లో. ఫస్ట్ అయితే నేను ఇట్లా పిల్లర్స్ అయితే కట్టేస్తున్నా. ముందు అట్లా కొంచెం గ్యాప్ వదిలేస్తే కొంచెం రియలిస్టిక్గా లుక్ వస్తుంది. సో ఇంతనైతే ఓకే. 7 నుంచి పైన కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. పైన కొంచెం ఎక్స్టెండ్ చేస్తే సూపర్ ఉంటుంది. సో ఇప్పటికైతే ఇదైతే కట్టేస్తున్నా. బ్యాక్ సైడ్ నో నీడ్ ఆఫ్ లివింగ్ స్పేస్ కదా, స్పేస్ ఎందుకు లీవ్ చేయడం. సో నెక్స్ట్ మళ్ళీ ఇదంతా ఫిల్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. మనకైతే ఇలా చేసేసిన నేను, పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం కాదు. సో గాయస్ ఇప్పటికైతే హాఫ్ అయిపోయింది. సో నెక్స్ట్ హాఫ్ ఇప్పుడైతే చేసేస్తున్నాం. అసలు మీరు నన్ను గుర్తుపట్టారా నాకు డౌట్ ఇప్పటి వరకు. గుర్తుపట్టారా? ఫస్ట్ ఆఫ్ ఆల్
8 days 7 days అట్లా అవుతుంది మనం వీడియోస్ పెట్టక. ఇంతనైతే మనకు ఓకే. సో మనం ఈ సిరీస్లో నేను చెప్పినట్టే మనం చెస్ట్ బాక్స్ అయితే చేస్తున్నాం. నేను ఈ మధ్య ఎందుకో సైలెంట్ ఉంటున్నా. సో గాయ్స్ ఇప్పుడైతే మనది అయిపోయింది హాఫ్. ఎందుకంటే మళ్ళీ బ్రౌన్తో ఫిల్ చేయాలి మనం ఇప్పుడు ఇదంతా. సో ఇంతవరకు అయిపోయింది కదా, దీని వరకు అయితే బ్రౌన్తో ఫిల్ చేయాలి. సో ఇదైతే ఫ్రంట్ లుక్ కదా, అదే ఇవన్నీ ఇప్పుడు ఇంతే. సో గాయస్ చూడండి, ఇదైతే శాండ్, మనకి శాండ్ ఆర్ గ్రాస్ అనే నేను పేరు చూడే. బ్రౌన్ క్లౌడ్ పౌడర్ అంట, కింద పడిపోతుంది గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ మనకి ఏ బ్లాక్కి గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ కాదు, ఈ బ్లాక్స్కే వర్క్ అవుతుంది గ్రావిటేషనల్ ఫోర్స్. అది కింద పడిపోతుంది చూడండి, ఇంత తక్కువ రాంగ్ పెట్టినా. అండ్ ఇవి ఇంత బేస్ లేకపోతే మొత్తం కింద పడిపోతాయి. సో ఇప్పుడైతే నేనైతే పైన పెడుతున్నా, కింద కూడా ఒక రోజు ఇట్లా కట్టి వచ్చేసి. ఇదైతే సూపర్ ఉంది. నేను మళ్ళీ ఇట్లా కట్టడం స్టార్ట్ చేసేసిన. తర్వాత తీసేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే, మన అయితే 3 సైడ్స్ బాక్స్ అయితే అయిపోయినాయి. ఇవైతే లాస్ట్ సైడ్. మీకు నెక్స్ట్ వీడియోకి సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే నేను నా ఐడి ఇస్తా, మీకు నా ఐడి ఇస్తా, ఐడి నేమ్. సో నెక్స్ట్ వీడియో అయితే అందరూ చూడండి. ఎవరికైనా నా ఐడి కావాలంటే ఆ వీడియోలో చూడండి. సారీ గాయ్స్, కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ రెండు వచ్చినాయి. మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం. సారీ గైస్, నేను ఈ వీడియోలో అంతా మరీ ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే అలవాటు అయింది కదా వీడియో చేయడం. మాట్లాడేకైతే ట్రై చేస్తా. మనకైతే హాఫ్ అంతా అయిపోతుంది. ఇలా చేస్తే ఈజీ అయిపోతుంది చూడండి. పైన ఓన్లీ క్లిక్ చేస్తే కింద అంతా వాల్ పడిపోతుంది. కానీ దీనికంటే మన టెక్నికే బాగుంటుంది. ఎలా అంటే కిందికి
బయటికి వెళ్ళి ఇలా కట్టుకుంటూ వచ్చేస్తే ఎంత బాగుంటుంది. ఇలా కట్టుకుంటే దానికంటే ఈజీ ఉంటుంది. మనలో అట్లా అంటే మన బ్లాగ్స్కి ఇట్లా ఉండకపోయేసరికి మనకు అట్లా కట్టుకోవాలనే ఆలోచన పోతుంది. సో గాయ్స్ ఇప్పుడైతే మనము బ్యాక్ డోర్ అయితే సైడ్ 2 అయిపోయినాయి మనకి. ఇప్పుడైతే మనం బ్యాగ్ అయితే కట్టేస్తున్నాం. సో దీంట్లో మళ్ళీ పార్ట్స్లలో దానికి కూడా ఎపిసోడ్స్ పెట్టాలా చెప్పండి, వీడియోస్ కూడా ఎక్కువైపోతాయి. సో అంటే పార్ట్లోనే ఇంకో పార్ట్, ఇది సిరీస్ 7 పార్ట్ 1, సారీ సిరీస్ 7 పార్ట్ 7 అనుకోండి. సిరీస్ 7 పార్ట్ 7లో మళ్ళీ ఎపిసోడ్ 1, సిరీస్ 7 పార్ట్ 7 ఎపిసోడ్ 2, సిరీస్ 7 పార్ట్ 7 ఎపిసోడ్ 3 అట్లా పెడితే ఇంకా బాగుంటుంది కదా. కానీ మనకి మరీ అన్ని వీడియోస్ ఏం అవసరం లేదు కాబట్టి డైలీ ఒక్క వీడియో అయితే చాలు. అండ్ మనకి ఇట్లా అయితే ఇది ఎక్కువ పెరుగుతుంది. ఏంటంటే సిరీస్లో ఎపిసోడ్స్ ఒక్క సిరీస్కి వీడియోస్ చాలా పెరిగిపోతాయి. కానీ మనకు అట్లా వద్దు, వేరే వేరే సిరీసెస్ కావాలి. ఒకటే ఇదే 2-3 ఎపిసోడ్స్ చేస్తున్నట్టయితే మనకు బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు మన ఇది ఏంది, ఇది మై హౌస్ సిరీస్, గోల్డెన్ హౌస్ సిరీస్, ఈ 2 సిరీసెస్ అయితే ఒక దగ్గర ఒక ఫ్లోర్, నెక్స్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఐటమ్స్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇదైతే ఒకటే ఉండేసరికి బోర్ కొట్టేస్తుంది, మీకు కూడా చూడాలనిపించదు. సో అట్లా వద్దులేండి, బాగుండదు. సో ఇప్పుడైతే మనం టాప్ అయితే కడుతున్నాం. ఇది టాప్ కట్టడమే పెద్ద పని కదా. సో నేను లాస్ట్కి కాదులేండి, ఇప్పుడే చెప్తా. ఏంటంటే ఒక నిమిషం ఆగండి, ఇప్పుడు కాదు, ఈ రూఫ్ అయిపోయాక చెప్తా. ఈ బ్లాక్ కలర్ బ్లాక్స్ ఎక్కడ పెట్టినామో ఎక్కడ పెట్టలేదో తెలియదు కదా. సో మనకైతే రూఫ్ అయితే హాఫ్ వస్తుంది, అయిపోయింది కూడా. సో ఇదైతే చిన్న ఎంట్రన్స్ లాగా అయితే పెడదాం. సో నేనైతే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే ఈ బ్లాక్స్ తీసుకున్నామో చెప్తా. ఈ బ్లాక్స్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్తే ఇలా ఇవన్నీ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మనం కింద చూసినట్టయితే ఇక్కడ ఇట్లా కాన్స్ అని ఒకటి ఉంటుంది. ఇందులో నుంచి మనం చాలా కలర్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ కలర్స్. అందులో నుంచి మనం బ్రౌన్ తీసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. దానికి బిసైడ్ ఇంకోటి ఉంటుంది, ఈ నుంచి మనకు కావాల్సిన అన్ని, నాకైతే వైట్, లైట్ గ్రే అండ్ బ్లాక్ కావాలి, అవి అయితే తీసుకున్నా. సో నెక్స్ట్ ఐటమ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి బోర్డ్ అని ఒకటి ఉంటుంది, ఐటమ్ ఫ్రేమ్ అని. ఆ ఐటమ్ ఫ్రేమ్ కూడా మనకు కావాలి కాబట్టి తీసుకున్నా. అండ్ చెస్ట్ బాక్స్ అని ఇక్కడ చెస్ట్ అని ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏం కావాలి, గ్లో బాక్స్ కావాలి, ఇంకా నేను అది తీసుకోలే. సో నేచర్స్లోకి వెళ్ళి ఇలా క్రిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, వైట్ కలర్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. మనకైతే ప్రజెంట్ ఇప్పుడు బయటికి కనిపించవు కాబట్టి వైట్ కలర్ తీసుకుంటున్నా. అండ్ ఈ బ్లాక్స్ అయితే నేనైతే యూజ్ చేసిన. సో నెక్స్ట్ మనము సెకండ్ టాప్ లేయర్ అయితే వేయాలి, ఎందుకంటే మన చెస్ట్కి పైన కూడా ఇట్లనే ఉంటాయి కదా. సో ఇవైతే ఇట్లా కింద పడిపోతాయి. ఇట్లా మనం గ్యాప్ నుంచి ఒకటే లేయర్ వేస్తే ఇట్లా కింద పడిపోతాయి. సో అట్లా కావద్దని మనం ఫస్ట్ బ్లాక్ కలర్లో కిందికి వేసి ఇక్కడ ఆ టాప్ అయితే ఇది వేస్తున్నాం. బాగుంది నా ఐడియా. అండ్ నెక్స్ట్ ఇట్లనే ఇంకా మొత్తం ఇదంతా ఫిల్ చేసుకోవాలంతే మన పని. ఇంకా తర్వాత ఒక మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అదేంటంటే చెస్ బాక్స్ ఓపెన్ చేయడానికి ఒకటి ఉంటుంది కదా, హ్యాండిల్ లాగా
ఒక్క నిమిషం అండి, నేను మీకు చూపిస్తాను అది ఏం చేయబోతున్నామో. సో చెస్ బాక్స్కి ఇక్కడ ఇది 4 లేయర్ బ్లాక్స్ లాగా ఉన్నాయి కదా, దీనికి నేను గ్రే, లైట్ గ్రే, వైట్ తీసుకున్నా ఓపెన్ చేయడానికి. సో ఇప్పుడైతే మనము ఒకటి చూసుకోవాలి, పైనకి 2 బ్లాక్స్, కిందికి పైనకి 1 బ్లాక్, కిందికి 1 బ్లాక్, మిడిల్లో 1 బ్లాక్. సో అట్లనైతే పెట్టేస్తా, లేకపోతే రిఫరెన్స్ ఉందిగా మనకు చూసుకుందాం. సో యాక్చువల్గా మన చెస్ట్కి అయితే ఇక్కడ నేనైతే ఐడియాని మార్చుకున్నాను, మన చెస్ట్కి అట్లాంటిది ఏమి ఉండదు కదా ఇట్లా వెళ్ళడానికి లోపలికి. సో దీన్ని కూడా అయితే క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే మనకి ఏం అవసరం ఉంది దీని లోపలికి వెళ్ళడానికి. సో అందుకని తీసేసిన. అండ్ రీక్యాప్ అయిపోయింది కదా మనకి ఇంతకుముందే. ఇప్పుడు ఒక్కటి తీస్తే అన్నీ పడతాయి చూడండి. ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తా, మిడిల్ నుంచి. మిడిల్ ఏది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16కి 8th బ్లాక్ అయితే తీసుకుందాం, ఎందుకంటే 2 8s 16 కదా. సో 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడనైతే నేను ఇవి 2 అయితే తీసేస్తున్నా. సో అదైతే అంతే, ఎందుకంటే పైన అంతే ఇప్పుడు కిందికి తీసేయాలి. సో దీనికైతే మనకి కింద 1 minute రిఫరెన్స్ పాయింట్ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, అండ్ ఇక్కడైతే 2 ఇవి, మళ్ళీ ఇది 3 పెడదాం ఇవి, ఎందుకంటే మనకు చాలా స్పేస్ ఉంది పైన. ఇప్పుడైతే రియలిస్టిక్ లుక్ అయితే వచ్చింది. ఇప్పుడైతే పైన ఇదంతా ఫిల్ చేయాలి. సో గాయ్స్ ఇప్పుడైతే మన అతి పెద్ద చెస్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా ఇది భారీ. అండ్ మీకు ఇంకొక చెస్ బాక్స్ నేను చేసింది అయితే ఉంది, ఆ ఇంకో చెస్ బాక్స్ నేను చూపిస్తాను. యాక్చువల్గా పైన కొంచెం చిన్నగా పెట్టాల్సింది, కింద కొంచెం పెద్దగా పెట్టాలి, లేకపోతే పైన కొంచెం చిన్నగా పెట్టాలి. సరే మనమైతే ప్లాన్కి అయితే నెక్స్ట్ పార్ట్ కూడా ఇదే వస్తుంది, అంటే దీన్నే రెనోవేట్ చేయడం, దీన్నే కరెక్ట్ చేయడం. అండ్ నేను ఫస్ట్ ఇంకొకటి చేసిన దానిలాగా అయితే ఇది రాలే, నాకైతే అస్సలు నచ్చలే. సో దానికైతే క్యాప్ బయటికి ఉంటుంది కదా, నేను లోపలికి పెట్టేసాను. సారీ, ఇట్లా అయితే పెడదాం, బాగుంటుంది. అండ్ నేను ఎగ్జాక్ట్గా మిడిల్ రాలే, ఏం కాదు. అండ్ ఇదైతే ఇట్లా ఉంది కదా, నేను ఇంకోటి చూపిస్తాను, అంటే మన సెకండ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్ దాంట్లో ఇంకోటి ఉంది, అది చూపిస్తాను. 1 second. సో గాయ్స్ ఇదైతే మన ఇంకో చెస్ బాక్స్, ఇక్కడైతే ఇది ఇట్లా కట్టేసిన. సో నెక్స్ట్ ఇదైతే ఇంతే, ఇదైతే కొంచెం పైన చిన్నగా కింద పెద్దగా వచ్చింది, అదైతే మనది మరీ 2 ఈక్వల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇదైతే నేను చేసిన ఇంకోటి మన వెనకాల ఉన్న సెకండ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్లో అండి. సో ఇది కూడా అయితే నేను ఇక్కడ చేసిన. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కమ్మింగ్ చాలా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే వీలైతే వీడియో పెడతా, లేకపోతే రేపు వీలైతే రేపు కూడా పెట్టవచ్చు, ఏమో తెలియదు. హోలీ స్పెషల్ వీడియో చేద్దాం. హోలీ రోజు మాకు హాలిడే వస్తుంది ఎట్లా, ఎందుకంటే ఆ రోజు ఫెస్టివల్, అంటే మన ఫెస్టివల్ కదా, పిల్లల ఫెస్టివల్. సో ఖచ్చితంగా హాలిడే వస్తుంది. సో ఇప్పటికైతే బాయ్ బాయ్.